రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షునిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చారు. ప్రజలకు గాని రైతులకు గాని ఒక గ్యారంటీ కార్డు చేయించి ఇంటింటికి తిరిగి కార్యకర్తలు చూపెట్టారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభలో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు రేవంత్ రెడ్డి. గతంలో చూస్తే మంత్రులు ఇష్టానుసారంగా 46 కోట్ల రుణమాఫీ అయితదని వాగ్దానాలు చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్లు పెట్టి 42 కోట్లని చెప్పారు. మరొకసారి 26,000 కోట్లు అన్నారు. 18 కోట్ల రుణమాఫీ చేసినవన్నీ ప్రకటించారు. స్టేట్ వైజ్ గా చూస్తే 7 కోట్ల కన్నా ఎక్కువ రుణమాఫీ ఎక్కడా కాలేదు. 35% గూడంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదు. గ్రామంలో అయినా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా 35% పేజీ రుణమాఫీ కాలేదు. ఏ గ్రామానికైనా వెళ్లి గ్రామసభ పెడదాం, ఎక్కడైనా రుణమాఫీ జరిగిందా అని చర్చిద్దాం. 40% వస్తే రాజకీయంకు రాజీనామా చేస్తా. ప్రజలు ఎంత మొత్తుకున్నా చీమ కుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డి కావట్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు 5,000 ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనిషికి 7,000 వస్తాయని అన్నారు. నామమాత్రానికి 6 గ్యారెంటీలు అమలు చేయలేక చీకమకం అవుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా గమనించి రేపు చేయబోయే తెలంగాణ రాష్ట్ర రైతు భిక్ష కార్యక్రమానికి ప్రజలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు నమస్కారాలు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినారు. ప్రజలకు కానీ రైతులకు కానీ ఒక గ్యారంటీ కార్డు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కార్డు చూపించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి పోయి కార్డు చూపించి హామీ ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. గతంలో చూసినాం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం, సంపూర్ణ రుణమాఫీ చేసినామని ఆగస్టు 15 రోజు మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రకటించినారు. పూర్తి రుణమాఫీ జరిగిపోయిందని. కానీ గతంలో చూస్తే రుణమాఫీ మీదనే 3 సార్లు 3 రకాలుగా మంత్రులు మాట్లాడారు. ఒకసారి 46,000 కోట్ల రుణమాఫీ అవుతుంది అన్నారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి 42 కోట్లు అన్నారు. మళ్ళొకసారి 26,000 కోట్లు అన్నారు. ఆడ 18,000 కోట్ల రుణమాఫీ చేసినామని ప్రకటించినారు. వాళ్ళు చూస్తే ఏంటో 7,000 కోట్లు జమ చేసి ఇంతవరకు 30-35% ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఎక్కడ రైతులకు ఏ గ్రామం తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి నా నియోజకవర్గమైన కొడంగల్ తీసుకోండి, మీరు ఏ గ్రామంలో తీసుకున్నా కూడా 35-30% రుణమాఫీ జరగలేదు. నేను గతంలో కూడా రేవంత్ రెడ్డికి చాలా చేసిన, మన నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామం తీసుకొని గ్రామ సభ పెడదాం, అక్కడ చర్చిద్దాం, నువ్వు చెప్పిన హామీలు 30-40% వస్తే నేను దేనికైనా సిద్ధం, రాజకీయాలు తప్పుకుంటాం, సన్యాసం తీసుకుంటామని చెప్పినాను. చాలాసార్లు సవాల్ చేసినాం. ఎన్ని చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఏ హామీ అమలు కాలేదు. గతంలో ఏం చెప్పినాడు, కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు, మన ప్రభుత్వం వస్తుందిగా మీకు 7,000 5 ఎకరానికి 7,000 ఇస్తుంది. 7,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఎన్నికలే గతి లేదు. ఇంతవరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, కులం బంగారం లేదు, అన్ని కొట్టినాడు. వాటన్నిటికీ నిరసనగా షాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో రేపు రైతు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తా ఉన్నారు. షాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కొన్ని నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఆ సభకు రైతులతో నిరసన దీక్షకు రైతులు తరలి వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా నుంచి కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అందరూ కూడా ముఖ్య నాయకులందరూ పాల్గొంటా ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసి సెలవు.